సుమన్ అన్నా అరే తీసుకో అన్న గడ్డి లోపల అరే ఆపక్కరా అన్న ఎడేద్దరు కూర్చున్నా ఓకే మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు అయితే మీ అందరికీ హాస్పిటల్లకు సేవ చేద్దామని మా గురువారిలో ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షల్పేట టౌన్ మరియు లక్షల్పేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారి జన్మదిన వేడుకలను మేము లక్షల్పేటలో ఘనంగా జరుపుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్క్పెట్ చైర్మన్గా, డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు వచ్చిందంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని ఇళ్లవేళలా గుర్తుంచుకుంటారని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో పొన్నం ప్రభాకర్ గారు తను ఉన్నత పదవులకు ఎదగాలని, రాష్ట్రానికి మంచి చేయాలని, రాష్ట్రంలో మంచి పేరుగాంచిన లీడర్లలో పొన్నం ప్రభాకర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతను 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐష్టారోగ్యాలతో ప్రజలతో కలిసిమెలిసి ప్రజాసేవ చేస్తూ జీవితం కొనసాగించాలని మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. సందర్భంగా జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు మా హరీష్ రావు, పింగిల్ రమేష్, కృష్ణమన్న, మరియు ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు మరియు పూర్ణచంద్రరావు గారు మా సీనియర్ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ రావు గారు చాలా చిన్న వయసులోనే మంచి మంచి పదవులు అలాగే డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్. చాలా సుదినం. మరి యూత్ నాయకులు చేరిన పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో అష్టైర్యాలతో తులతూగుతూ ఇంకా ఎన్నో ఉన్నత పదవులకు అధిరోహిస్తూ మన రాష్ట్రానికి సేవ చేయాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి మద్దతు తెలిపినందుకు కూడా మనం అందరం రేవంత్ రెడ్డి గారి బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా భారతదేశానికి నీట్గా అండదండలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ మూకలు చెలరేగడానికి జవాబుగా మన భారత సైన్యం కూడా జవాబు చెప్పడం జరిగింది. నిజంగా మన సైనికులు దేవుళ్ళలాగా మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతున్నారు. వారికి మొట్టమొదట ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎన్ఎస్సీ నాయకుడిగా ఉండి ఆ తర్వాత బీసీఎంఎస్ చైర్మన్ అయి మరి రాజశేఖర్ గారి చొరవతో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అయి ఆ తర్వాత ఎంపీ అయి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమాన్ని అధికార పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని చేయుతనివ్వడం కాకుండా సొంతగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆనాడు దేశ తరఫున మరి 3 రోజులు జంతర్ మీద ధర్నా చేసినప్పుడు మరి ఎంపీలు కూడా పార్లమెంట్కి బయటకు వచ్చి మరి డోర్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు ఆనాడు బిల్లు పెట్టినప్పుడు ప్రముఖంగా మరి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆనాడు జైపాల్ రెడ్డి గారి సలహాతో మరి మామూలు మెజార్టీతో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని మరి ఎడమగం పెడమ ఉన్న ఆనాటి మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమల్నాథ్ గారు అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని ఒక దగ్గర తీసుకు